క్వశ్చన్ నెంబర్ 159 లెవెల్ 3లో చూడండి. ఒక పరీక్షలోన రామ్ యొక్క మార్కులు మోహన్ మరియు అంజలి యొక్క మొత్తం మార్కులలో 1/12 వంతు అంటున్నాడు. రామ్ యొక్క మార్కులు ఏమని కష్టం చెప్తున్నారంటే ఎవరు అంటారా? అంజలి, మోహన్. వీళ్ళ యొక్క మార్కులు మొత్తంలో ఎన్నో పర్సెంట్ అంటే 1/12 అంటున్నారు. అంటే అప్పుడు చెప్పండి, రాముకి తర్వాత అంజలి ప్లస్ మోహన్ యొక్క మార్కుల యొక్క నిష్పత్తి అనేది ఏమవుతుంది అంటున్నాడు? ఏమంటున్నాడు? 1:1/12 అని క్వశ్చన్ భాగాలు ఇస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడంటే దీని తర్వాత క్వశ్చను, ఒక పరిశీలన తర్వాత ప్రతి ఒక్కరి మార్కులు అనేటివి 6 పెరిగిన తర్వాత, రైట్, ప్రతి ఒక్కరి మార్కులు అనేవి 2 పెరిగిన తర్వాత 6 మార్కులు పెరిగిన తర్వాత అంజలి, మోహన్ మరియు రామ్, అంజలి తర్వాత మోహన్ తర్వాత రామ్ యొక్క మార్కుల నిష్పత్తి ఇచ్చినారు. ఎంత ఇచ్చినారా? 11, 10, 3 ఈ విధంగా ఇచ్చినారు, రైటా. అయితే ఫైనల్గా క్వశ్చన్ ఏమడిగినారు? అయినా అంజలి మార్కులు రామ్ యొక్క మార్కుల కన్నా ఎంత ఎక్కువ, అదేనా? రైట్. చూడండి, ఎప్పుడైనా కానీ ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ మాత్రము రామ్ 1 ఇచ్చినాడు, తర్వాత అంజలి ప్లస్ ఎవరు ఏమంటే మోహన, వీళ్ళిద్దరు కలిపి 12 భాగాలు ఇచ్చినారు. బట్ ఇక్కడ చూడండి 3 సపరేట్ ఇచ్చినాడు. ఇంతకుముందు కూడా పైన క్వశ్చన్ మీరు ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో కూడా టీచర్స్ స్టూడెంట్స్లోన ఆ స్టూడెంట్స్ అంటే బాయ్స్ గర్ల్స్ అని ఒక క్వశ్చన్ ఉంది. అక్కడ కూడా బాయ్స్ స్టూడెంట్స్ మనం ఏం చేసాం? కలిపినాం. సో మీరు ఇక్కడ కూడా కలిపికేసి రాయొచ్చు. ఇక్కడ చూడనప్పుడు మనకి అంజలి అనేది 11 భాగాలు ఉన్నాయి, మోహన్ వచ్చేసి 10 భాగాలు ఉన్నాయి. అంటే ప్లస్ అంజలి తర్వాత మోహన్ వచ్చేసి ఎన్ని భాగాలు అవుతాయి? 27 భాగాలు అవుతాయి. రాముడు ఎన్ని అవుతాయి? 3 భాగాలు అవుతాయి. రాయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడంటే ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ రేషియో అనేది ప్రతి ఒక్కరి యొక్క 6 మార్కులు పెరిగిన తర్వాత ఇచ్చినాడు. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు రివర్స్లో చేసేది బెటర్గా ఉంటుంది. చూడండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పోయేదానికంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే బెటర్గా ఉంటుంది ఆన్సర్. అప్పుడు మనకి రాము, అంజలి ప్లస్ మోహన్వి 3:21 ఇచ్చినాడు. కలిపిన తర్వాత వచ్చేది అంటే కలపక ముందు ఇవే కదా మార్కులు ఉండేది. అంటే అప్పుడు ఏం చేయాలి? మీకు ఇక్కడ ప్రతి ఒక్కొక్కరికి 6 కలిపినారు. ఇప్పుడు రివర్స్లో పోవాలంటే ఏం చేయాలి? మన మార్కుల్ని మైనస్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇది ఎన్ని మార్కులు తీసేసినాలో? 6. ఇక్కడ కాదు 12 మార్కులు, ఇద్దరు ఉన్నారు కదా. అట్లా చేస్తే మనకి రేషియో అనేది ఏమొస్తుందంట? 1:12 అని కష్టం అంటున్నారు. అంతే కదా, చేసిన తర్వాత కదా వచ్చేది రేషియో. అప్పుడు ఏం చేసినారు? ఇక్కడ 6 మార్కులు తీసేసినారు, ఇక్కడ వచ్చేసి 12 మార్కులు తీసేసినారు, రైటా. సో మనకి చెప్పండి ఏమవుతుంది ఇప్పుడు? 12 ముళ్ళ 36, 21 ఎన్ని వస్తాయి మనకి? ఎంత డిఫరెన్స్? 15 పార్ట్సా? అంతే కదా, 15 పార్ట్స్కి మనకి ఎంత చెప్పండి? 12 కార్ల 12, 12 ఆర్ల 72. సో ఏం చేయాలి ఇప్పుడు ఈ 2 అవర్లని? రైటా. సో 2 మైనస్ వచ్చినా కాబట్టి 2 ప్లస్లు వచ్చినా తీసేస్తే, 2 మైనస్ వచ్చినా కానీ తీసేస్తారు. సో మనకి డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది? 60. రైట్. అంటే మనకి 15 పార్ట్స్ మనకి ఎంత వచ్చింది? 60 వేసి 15 కార్ల 15, అంటే 1 పార్ట్కి మనకి 4 వచ్చేసింది. సో మనకి ఏం అడుగుతున్నట్టు క్వశ్చన్? ఎవరు మార్కులు ఎవరికంటే? అంజలి మార్కులా? అంజలి మార్కులు రామ్ యొక్క మార్కుల కన్నా ఎంత ఎక్కువ? అంజలి తర్వాత రామ్ గురించి మాట్లాడుతాం. సో మనకి 11 44 ఇక్కడ. అంటే 11 భాగాలకి ఎంత అయితే 11 44, 3 భాగాలకి అయితే 3 12. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది డిఫరెన్స్? 40 నుంచి మనకి 12 తీసేసేయండి, 32. సో మనకి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి? మనకి 32 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 160 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక పాఠశాలలోన బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 30 ఎక్కువ. తర్వాత అదే పాఠశాలలో మరికొంతమంది బాలికలు చేరారు. పర్యవసానంగా బాలురు మరియు అప్పుడు బాలికల నిష్పత్తి అనేది ఏమైపోయింది అనుకోవచ్చు అంటే 3:5గా మారింది అంటున్నాడు. అయితే తర్వాత చేరిన బాలికల యొక్క కనిష్ట సంఖ్య ఎంత అనుకోవచ్చు అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా సింపుల్గా చేయొచ్చు. ఒక పాఠశాలలో ఎవరెవరు ఉన్నారంటే మనకి ఇక్కడ బాయ్స్ ఉన్నారంట, తర్వాత ఎవరు ఉన్నారంట? గర్ల్స్ ఉన్నారంట. ఎట్లున్నారంటే చెప్పండి, బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ కంటే 30 మంది ఎక్కువ. అర్థమవుతుంది. బాలుర సంఖ్య అనేది బాలికల సంఖ్య కంటే 30 ఎక్కువ అనుకోవచ్చు అంటారు. సో మనకి బాలికల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుండదు అనుకోవచ్చు అంటే బాయ్స్ కంటే బాలురు అంటే బాలికల సంఖ్య. సో మనకి ఇది ఏమనుకుంటాను నేను, ఇది ఒకవేళ ఎక్స్ అనుకుంటే వీళ్ళు ఎంతమంది అవుతారు మనకి? x+30. అర్థమవుతుందనే? బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ కంటే 30 మంది ఎక్కువ ఉన్నారు. ఆ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే వీళ్ళు ఎంతమంది అవుతారు?
x+30 అవుతారు. సో దీని తర్వాత ఏమైపోయింది అనుకోసి అంటే పర్యవసనంగా కొంతమంది వచ్చేసి జాయిన్ అయినారంట. ఎవరు జాయిన్ అయినారా? గర్ల్స్ జాయిన్ అయినారంట. ఎంతమంది జాయిన్ అయ్యారు ఏమని చెప్తున్నారు మనకి ఇక్కడ? కొంతమంది అంటే మళ్ళీ ఎగ్జాక్ట్ నెంబర్ తెలియట్లేదు నాకు, ఇక్కడే నెంబర్ తెలియదు, మళ్ళీ వచ్చి జాయిన్ అయిన నెంబర్ కూడా తెలియదు. సో అప్పుడు నేను చూడండి బాయ్స్కి గర్ల్స్కి సంబంధించి రేషియో ఏం రాస్తాను, ఇది x+30 అయితే గిన ఏమవుతుంది, ఇది x రైట్, బాయ్స్ గర్ల్స్. అప్పుడు కొంతమంది వచ్చి పర్యవసనంగా జాయిన్ అయిన తర్వాత రేషియో ఇది ఏమవుతుంది అంటున్నారు, 3:5. ఎవరెవరికి అది రైట్, ఇది బాయ్స్కి గర్ల్స్ కరెక్ట్ రాసుకోండి రైట్, బాయ్స్కి గర్ల్స్. అంటే ఇప్పుడు చూడండి ఎవరు వచ్చి జాయిన్ అయ్యేది, గర్ల్స్ దగ్గర జాయిన్ అయ్యేది, ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు, మళ్ళీ కొత్తగా ఎంతమంది జాయిన్ అవుతారు. కాబట్టి మనం ఏమనుకుంటాను, ఇంకోటి ఏ మంది వచ్చి జాయిన్ అయ్యారు అనుకోసి అనుకుంటాను. అలా జాయిన్ అవ్వడం వల్ల అది మనకి రేషన్ ఇది ఏమవుతుంది అనుకోసి అంట 3/5 అవుతుంది అనుకోసి చెప్తున్నాడు. అర్థమవుతున్నదినే. సో ఫస్ట్ మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, గర్ల్స్ ఎంతమంది, వాడు ఒక్క జస్ట్ ఒక కంపారిజన్ ఇచ్చినాడు. బాయ్స్ అనే వాళ్ళు గర్ల్స్ కంటే 30 మంది ఎక్కువ ఉన్నారన్నాడు. సో వీళ్ళు x మంది ఉంటే వీళ్ళు x+30 అన్నారు. సేమ్ మళ్ళీ ఇట్లా రాసుకున్న తర్వాత రేషియో అనేది 3/5 అవుతుంది. అంటే ఎప్పుడు అనుకోసి అంటే వీళ్ళలోకి గర్ల్స్ వచ్చేసి కొంతమంది జాయిన్ అయినప్పుడు ఆ నెంబర్ తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నాను మళ్ళీ ఏ అనుకోసి అనుకుంటాను. సో మనకి అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏమొచ్చు చెప్పండి, 5 x 5x ప్లస్ 5 మళ్ళీ 150. సో మళ్ళీ 3 చేయండి, 3x ప్లస్ 3 అనేది అవుతుంది. సో మీకు ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు చెప్పండి ఏమవుతుంది, 2x = అవతల పంపించేసండి ఏమవుతుంది, ఇది 3a - 150 అవుతుంది. ఇంకేమన్నా పోతుంది దీంతోనా, ఇంకేం పోవట్లేదా రైట్. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. ఇప్పుడు తర్వాత ఫైనల్గా వాడు ఏమంటున్నాడు అంటే, తర్వాత ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఫైనల్గా, కనిష్ట సంఖ్య బాలికల యొక్క ఓకే తర్వాత చేరిన బాలికల యొక్క కనిష్ట సంఖ్యని కనుక్కోండి అని ఇచ్చినాడు. అక్కడ ఆప్షన్స్లో మనకి ఇచ్చాడు. మనకు చూడండి ఇప్పుడు దీంట్లో ఏమైనా చేసి మనకి ఏమైనా అవకాశం ఉందో చేయడానికి, ఏమైనా మనకి తీసేకొస్తుంది దీంట్లోనా, 5 × x 5x 5 × 15 150 వచ్చింది. 2x = 3a - 150 వచ్చింది. ఒకవేళ 3 అనేది ఇక్కడ రాసుకుందామండి, యూతులకు తీసుకురండి 3, 2x అవతల పంపిస్తే ఏమవుతారా, 2x - 150 కదా. ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చినాడు చెప్పండి ఒకసారి. మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు, సంథింగ్ అది ఏది ఇచ్చినాడు కదా రైట్. కరెక్టే చేసినాం మనం ఇక్కడ. 150 యూతులకు పోతే ఏమవుతుంది, -150 కదా. యూతులకు పంపిస్తే కదా, ఈ యూతులకు వస్తే 2x అవుతుంది. ఒకవేళ 3a యూతులకు తీసుకుని చదువులకు పంపిస్తే 2x - 150 అనేది వచ్చింది. మిస్టేక్ చేసాం కదా ఇలా, సారీ. ఇక్కడ చూడండి మనకి మిస్టేక్ చేసాం. ఇక్కడ 3x యూతులకు వస్తే ఏమవుతుంది, 5x 3x పోతే కదా 2x కదా. ఇక్కడ ఇంకేమున్న తర్వాత 150 ఉండదు కాబట్టి 3 అనేది అవుతుంది. సో ఒకవేళ 3ని కూడా ఇక్కడ పంపేయండి ఏమవుతుంది అప్పుడు 2x, దేనికి సపరేట్ రాయండి 150/3 = ఏమవుతుంది a అనేది అవుతుంది. అప్పుడు మూడో కార్డుల 3/15 అంటే ఇది ఏమొచ్చింది మనకి ఇక్కడ 50 ఇచ్చింది. ప్లస్ తర్వాత ఇక్కడ ఇంకేముండదు 2x/3 = అనేది అంటే a అనేది కదా మనకి యాడ్ చేసినది నెంబరు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 50 ఉంటుంది, నార్మల్గా 50 ఇచ్చింది వాల్యూ వచ్చింది. ఇక్కడ ఇంకేముండదు ఇంకోటి 2x + 3 అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇట్లాంటప్పుడు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ x = 1 పెట్టుకున్నాండి. x = ఏం చేయాలా 1 పెట్టుకున్నాండి. 1 పెట్టుకుంటే ఇది ఏమవుతుంది 2/3 అవుతుంది. సో 2/3 అంటే ఏమైంది వాల్యూ నార్మల్గా 0.33 అంటే అప్పుడు 50.33%, 50.33 అనేది మనకి నెంబర్ అనేది ఉంటుంది. అట్లా మనుషులు ఉంటారు మనకి, ఉండకూడదు. ఎందుకంటే మనుషులు ఉంటే ఫుల్ మెంబర్స్ ఉంటారు, అంతేగాని పాయింట్లు అనేది ఉండకూడదు కదా. అంతే కదా. ఇప్పుడు పాయింట్ అని ఇప్పుడు 2 ఉన్నారు, 1 ఉన్నారు, 3 ఉన్నారు అని చెప్తారు. 1.5 ఉన్నారు, 2.5 ఉన్నారు అని మనుషులు చెప్పకూడదు ఎప్పుడు. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే పర్టికులర్ వాల్యూ వచ్చేటట్టు తీసుకోవాలి. మరి ఇక్కడ ఏం వాల్యూ తీసుకుంటే మనకి పర్టికులర్ వస్తుంది చెప్పండి, 3 తీసుకుంటేనే పర్టికులర్ వాల్యూ, ఎందుకంటే 3 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. బట్ మనకి ఏమనుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ లెట్ x = అనేది ఏమవుతుంది 3 అనేది అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మ్యాక్సిమం a = అనేది ఏమవుతుంది చెప్పండి. సో అప్పుడు 2 ఇక్కడ 3 ఉంటే కానీ ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ప్లస్ 50 అనుకుంటే మనకి మినిమం అనేది నెంబర్ ఎంత అయితే మనకి 52 అవుతుంది. అంతేనా. సో 52 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకవేళ గరిష్టంగా అడిగితే ఎట్లా అనుకోసం మీరు డౌట్ అడుగుతారు.
ఓకే, కనిష్టం అని ఇచ్చాడు కాబట్టి గరిష్టం అని ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, సో గరిష్టమైన నెంబర్ మనం ఎట్లా చేయాలి చెప్పండి. సో గరిష్టమైన నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి అంటే మ్యాక్సిమం ఇట్లా క్వశ్చన్స్లో గరిష్టమైన అనేది అడుగుడు. ఎందుకంటే నువ్వు ఏ వాల్యూ అని పెట్టుకోవచ్చు, నువ్వు ఎంత పెద్ద వాల్యూ పెట్టిన చెప్పినా కానీ దానికంటే ఇంకొక వాల్యూ ఎక్స్ట్రా చెప్తాం మేడం, రైట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో గరిష్టం అనేది అయితే రాదు, కనిష్టం అనే నెంబర్ వస్తుంది. ఎందుకంటే గరిష్టం అంటే x = 3/3తో పోయేది ఏదైనా తీసుకోవచ్చు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 99 చెప్పేవా, నేను తర్వాత ఏం చెప్తాను 101 చెప్తాను, ఇంకో లేదా 103 ఏదో ఒకటి నెంబర్ చెప్తాను, దాంతో పోయేది 3తో పోయేది, అప్పుడు మనకి ఇంకా ఏమవుతుంది వాల్యూ అనేది. సో మనకి ఇక్కడ దీంట్లో గరిష్టంగా ఎంత ఉన్నారని క్వశ్చన్ అయితే కనుక్కునేకి రాదు. సో మనకు కనిష్టం అయితేనే మనకు క్వశ్చన్ అడుగుతారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో ఒకసారి చూసుకోండి, ఇది డిఫరెంట్గా ఇచ్చినాడు కొంచెం. చూడండి, మనకి 167 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే అజయ్ మరియు మనోజ్ దగ్గర కొంత సొమ్ము గలదని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, వారి దగ్గర ఉన్న సొమ్ముల యొక్క నిష్పత్తి అనేది ఇచ్చినాడు. చూడండి, అజయ్ అంట, తర్వాత చేసుకొచ్చి మనోజ్ అని క్వశ్చన్ ఇచ్చినారు. వాళ్ళ దగ్గర యొక్క సొమ్ముల నిష్పత్తి ఇచ్చినారా, ఎంత ఇచ్చినారంటే మనకి 8:5 అంట, 8:5 అని క్వశ్చన్ ఇచ్చినారు. అయితే నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ ప్రతిరోజు అజయ్ కొంత సొమ్ము ఖర్చు చేస్తున్నాడంట. అజయ్ గారు ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు కొంత సొమ్ము అనేది ఖర్చు చేస్తున్నాడు. మరియు మనోజు అజయ్ ఖర్చు చేసిన దాంట్లోన 1/6 వంతు సంపాదిస్తున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనోజ్ అనేవాడు ఏం చేస్తున్నాడంట, అజయ్ గారు ఎంతైతే ఏం చేస్తున్నాడు ఖర్చు చేస్తున్నాడు. ఖర్చు చేసేదంటేనే అజయ్ ఖర్చు చేసేదంటేనే ఎంత సంపాదిస్తున్నాడంటే మనోజ్ సంపాదిస్తున్నాడంటే ఇన్కమే కదా, అది ఎన్నో వంతు సంపాదిస్తున్నాడంటే 1/6 వంతు. అంటే అప్పుడు మనోజ్ కానీ ఇన్కమ్, తర్వాత అజయ్ కానీ ఎక్స్పెండిచర్, రేషియో అనేది ఏమవుతారా 1:6 అనేది అవుతుంది, రైటా. అయితే చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 9 రోజుల తర్వాత, ఎన్ని రోజులు 9 రోజుల తర్వాత వారి దగ్గర ఉన్న సొమ్ముల యొక్క నిష్పత్తి అనేది ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడరా 10:11 అంట. సో ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏ తర్వాత ఎం అనే వాళ్ళ దగ్గర ఆదాయాల నిష్పత్తి ఇచ్చినాడు. సొమ్ము ఉండదంట, ఎంతంటే 8:5 నిష్పత్తిలో ఉండదంట. దీని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారంట. ఎట్లా ఖర్చు పెడతారనేది మీకు అక్కడ ఇచ్చినాడు. అట్లా ఖర్చు పెట్టిన తర్వాత మనకి రేషియో అనేది ఏమవుతుందంటే ఫైనల్గా లాస్ట్ మీ వాళ్ళ దగ్గర మిగిలిన సొమ్ము అనేది ఎంత ఇచ్చినట్రా, వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము నిష్పత్తి అనేది ఏమి ఇచ్చినాడంటే 10:11 అని ఇచ్చినాడు. మనకి ఏమి ఇచ్చినాడు 10:11. మీకు ఇది చూడండి, ఫస్ట్ ఇది ఇంత రేషియో, తర్వాత వాళ్ళు కొంచెం ఖర్చు చేస్తున్నారు. సో ఖర్చు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, రెండు చెప్తున్నారు మీకు అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినాడు ఎం అనేవాడు ఏమిది, ఎం అనేది ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. ఇక్కడ అజయ్ ఏ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తున్నాడు అని క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చూడండి ఎట్లా ఎన్ని రోజులు చేస్తున్నారు అని క్వశ్చన్ అంటున్నాడు, ఎన్ని రోజులు చెప్తున్నాడు, నెంబర్ ఇచ్చినాడు చూడండి 9 రోజులు అని ఇచ్చినాడు. సో ఇట్లా ఎన్ని రోజులు చేస్తున్నారు మనకి ఇక్కడ 9 రోజులు చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మంచి క్వశ్చన్ చూడండి. ఏమంటే సింపుల్గా ఇంతకు ముందు అక్కడ చేసి మనం రేషియో మెథడ్ చేసేది. ఫస్ట్ ఒక రేషియో ఉన్నది, వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. అట్లా కొన్ని రోజుల తర్వాత రేషియో అనేది ఇది అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఎం అనేవాడు ఏం చేస్తున్నాడు, ఇన్కమ్ని ఎర్నింగ్ చేస్తున్నాడు. ఇన్కమ్ అని క్వశ్చన్ ఏమైతే మనకి సంపాదిస్తున్నట్లే కదా, ఇన్కమ్ అంటే ఏమి సంపాదిస్తున్నట్లు, కాబట్టి మనకి అది ఏం చేసుకోవాలంటే ప్లస్ వేయాలి. బట్ ఎన్ని భాగాలు సంపాదిస్తున్నాడు, ఒక రోజుకి ఒక భాగం, అప్పుడు 9 రోజులకి ఎన్ని భాగాలు అవుతుంది. సో అది ఎవరాడా, ఎం అనేవాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూడండి అజయ్ అనేవాడు 6 భాగాలు ఖర్చు చేస్తున్నాడు. అట్లా ఎన్ని రోజులు ఖర్చు చేస్తాడు, 9 రోజులు ఖర్చు చేస్తాడు. అంటే 9 54. అంటే ఈ 54 ఏం చేస్తాడు వాడు, ఖర్చు చేస్తున్నాడు కాబట్టి మైనస్ రాస్తాను, సంపాదిస్తున్నాడు అంటే ఏం రాయాలా, ప్లస్ రాయాలా. అర్థమవుతుందానే. సో ఇప్పుడు మనకి నార్మల్ కనుక్కునేది మీకు తెలుసు కదా. సో అర్థమైంది. ఇప్పుడు ఇది రాసేది, ఇది రాస్తే నార్మల్ ఆటో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి మనకి ఏమవుతుంది, 11 నెంబర్ల 88, నెక్స్ట్ 15 50. సో మనకి ఎంత డిఫరెన్స్ ఉండదు, 38. రైట్. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 19 90, నెక్స్ట్ 11 నుంచి 4 చేయండి, 11 44, 4 ఉంటుంది, 11 5 55, 55 ఒక 4 వచ్చేసి కాసి 59. అంటే మనకి 4 9 గంటల 18 684. మనకి ఎన్ని భాగాలకి 38 భాగాలకి. 38 భాగాలకి ఎంత వచ్చింది 684. సో మనకి ఇప్పుడు ఏమిటి అవుతుందో చెప్పండి, ఇది 19 అవుతుంది కదా, 19 గంటల 38, 19 ముళ్ళ 57, 57 అని కసంటే ఇంకెంత మిగులుతుంది మనకి అక్కడ 3, ఇక్కడ ఒక 8 అంటే 8 ఒక 3 11 కాబట్టి 114 అవుతుంది. 19 6 114. సో మళ్ళీ నెక్స్ట్ 2తో పోతుంది చూడండి, 2వ కార్డుల 2 నెంబర్లు 16. సో మనకు ఒక పార్ట్కి ఎంత వచ్చింది, మనకి 18 భాగాలు. సో అప్పుడు మనకి 8 పార్ట్కి ఎంత వచ్చింది, 18 నెంబర్ల 144. సో మనకి ఏ ఇన్కమ్ వచ్చేసి 144 భాగాలు. దీని తర్వాత చూడండి అప్పుడు మళ్ళీ వింది ఎంత అవుతుంది మనకి
18 ఐదులా 90 భాగాలు అనేది ఇన్కమ్ అవుతుంది. అర్థమవుతుందనే. సో ఇక్కడ వరకు మనకు అనుకున్నాం. ఇప్పుడు వాడు ఫైనల్గా క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దామంటే, అయితే చూడండి 9 రోజుల తర్వాత ఫస్ట్ చూడండి అజయ్ ఖర్చు చేసిన 9 రోజుల తర్వాత వారి దగ్గర ఉన్న సొమ్ముల నిష్పత్తి అనేది 11:10:11 అవుతుంది అంటున్నాడు. తర్వాత ఎన్ని రోజుల తర్వాత వారి దగ్గర ఉన్న సొమ్ము అనేది 18:35 అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఆ ఆప్షన్స్లో మనకి ఏం కనపడుతున్నాయి, 5, 6, 8, 12 అని సంథింగ్ ఏదో ఇచ్చినట్టు. సో ఫస్ట్ మనకి వాళ్ళకి ఆదాయం వచ్చేసి 144 భాగాలు వచ్చింది, విందు వచ్చేసి 90 భాగాలు వచ్చింది. ఒకవేళ 6 రోజుల తర్వాత చూడండి, 6 రోజుల తర్వాత ఒకవేళ 6 రోజులు తీసుకుంటే మనకు 9 రోజులు, సారీ ఇక్కడ ఎన్ని రోజులు తీసుకుంటున్నాడు, ఇక్కడ 9 రోజులు. 9 రోజుల తర్వాత ఒకవేళ 54 తీసేయండి, దీంట్లో మనకి ఎంత వస్తుంది, ఎవరిది ఇదిరా, ఇది ఏ, ఇది వచ్చేసి ఇంకోటి ఎవరిది ఎం. సో మనకి ఎం అనేవి ఏం చేస్తారనుకుంటే 9 రోజులకైతే +9 చేస్తాం, ఏం చేస్తాము +9 చేస్తాం. ఒకవేళ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముండదు, ఇక్కడ -54 చేస్తాం. అట్లా చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, రేషియో అనేది 0, 9, ఇక్కడ వచ్చేసి 99. ఇప్పుడు మనకి ఇది కొట్లు కొడితే రేషియో రావాలి, వాడు చెప్తున్నాడు ఎంత రావాలంటే 18:35 రావాలంటున్నాడు. ఏం రావాలంటున్నాడు, 18:35 రావాలనుకృష్ణ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి కొట్లు కొడితే వస్తుంది 18:35. ఇది చూడండి కావాలంటే కింద 90:99, 3 ఇంకేమవుతానని పోతుంది 3 పదాల 3 11, 10:11 వస్తుంది. కాబట్టి మనం 18:35 రావాలి. ఇది ఎన్ని రోజుల తర్వాత, ఇది 9 రోజుల తర్వాత. ఫస్ట్ ఇన్కమ్ 144, 90 వచ్చింది కదా. ఇప్పుడు మనకి 9 రోజుల తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఒకడేమో 54 భాగాలు చెడుపుతున్నాడు, వీడు 9 భాగాలు సంపాదిస్తున్నాడు, రైట్. చేసే కానీ మనకి ఎంత వచ్చింది అనుకోండి 90:99 వచ్చింది. ఎన్ని రోజుల తర్వాత, 9 రోజుల తర్వాత కూడా మనకి రాలేదు రేషియో అనేది. అప్పుడు చూడండి ఆప్షన్స్ ఒకసారి వెరిఫై చేయండి. ఆప్షన్స్ తర్వాత 9 అనేది ఉండదు నాడ, 9 రోజుల కంటే ఇంకా ఎక్కువ ఉండేది. కాబట్టి మ్యాక్సిమం ఆన్సర్ ఏమవుతుంది మనకి 12 కావచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక భాగం ఎంత వచ్చిందిరా మనకి, ఇక్కడ ఒక రోజుకి ఒక భాగం చేస్తున్నాడు, ఇక్కడ వచ్చేసి 6 భాగాలు చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు 9 రోజులు అయిపోయింది ఇక్కడ. అంటే ఇంకెన్ని రోజులు ఉంటాయి మనకి, ఎన్ని భాగాలు ఉంటాయి, ఇంకా 3 ఉంటాయి కదా. ఎందుకంటే 12 కదా ఇచ్చింది ఫైనల్గా ఆప్షన్ మనకు కనపడుతుంది. సో 12 చెక్ చేసి కదా, సో మనకు 12 ఎందుకంటే ఇంక 3 చేయాలి. అప్పుడు 3 అవుట్ల ఏం చెప్పండి మనకి, 3 ఆర్లా రోజు తీసుకొని, అంటే ఒక్కోటి తీసుకొని పోతే చాలా లేట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఆల్రెడీ మనకి చూస్తున్నారు, ఒకటి తీసుకున్నాం కదా ఆల్రెడీ, దాంతో చెక్ చేసి వస్తుంది. మీరు ఒక్కోటి చెక్ చేసుకుని పోవాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేయొచ్చు, 5 రోజులది, 6 రోజులది, 8 రోజులది, 12 రోజులు చెక్ చేయొచ్చు, రైటా. సో మనకి ఇక్కడ చూడేటప్పుడు 3 ఆర్ల 18, ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏమవుతుంది మనకి, ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఉంది, ఏనే ఉంది. తర్వాత ఒక 3 రోజుల 3 కార్ల 3 అనేది అవుతుంది కదా. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, 96. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 2, 8 నుంచి 1 పోతే 7. ఇది యాడ్ చేయాలనా, సారీ ఇక్కడ యాడ్ చేయాలి కదా, రైట్. 102. సో మనకి చేసి ఏమిటితో పోతే చెప్పండి, 6తో పోతే చూడండి, ఇది 6 కార్ల 6, 6 రెంట్ల 12 పోదు. ఇది 6 కార్ల 6, 6 ఏళ్ళ 42. 3తో పోతే డైరెక్ట్ వస్తుంది. అంటే మనకి ఈ రేషియో రావాలా, 18:35 అనేది రావాలా. మనకి 3తో కొట్టినా కూడా 3 రెంట్ల 6, 3 నాళ్ళ 12, 3 3 9, 3 నాళ్ళ 12. సో యాడ్ వస్తుంది మనకి, రావట్లేదు. సో మనకి అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని చేయండి, అబ్బా బుక్ నేమ్ ఇట్లా, అంతే కదా. సో మనకి ఏం చేస్తారనుకుంటే ఫస్ట్ చూడండి మనకి యాక్సిడెంట్ ఇన్కమ్ వచ్చేసింది కదా, 144 వచ్చేసింది, 90 వచ్చేసింది. ఫస్ట్ ఎన్ని రోజులు ఇచ్చినాడరా, 5 ఇచ్చినాడా, 5 చేయండి. ఒకటి ఏమైతే చెప్పండి, 5 ఆర్ల 30. సో -30 అవుతున్నాక +5. సో మనకి 95. ఇప్పుడు చేసి తీసేసి 4, 114, 19 114, 19 5 95. సో ఇది బాదు, ఇది రాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది 6. సో 6 ఆర్ల 36, ఇక్కడ తీసుకొచ్చి +6, అంతే కదా. 96 తీసేసి 14 నుంచి 6 పోతే 8, 0, 108. ఏమిటో చెప్పండి, ఏది యూత్ ర్యాంక్ ఎక్కువ రావాలనుకొస్తే ఇది కూడా కావట్లేదు కదా. సో మనకి ఇంకా మ్యాక్సిమం నాకు ఇది ఎక్కువ రావాలనుకొస్తే తెలిసి 12 తీసుకున్నాండి, 8 తీసుకున్నాండి. 8ది ఏమి ఇచ్చినట్టు చెప్పండి, 8 ఆర్ల 48 అయినా కానీ ఇక్కడ కూడా రాదు. సో 12 తీసుకుంటే కదా 12 ఆర్ల 72, ఇక్కడ వచ్చేసి 12 అంటే మనకి ఏమవుతుంది 102 చేసి ఇక్కడ కూడా అప్పుడే చేసినట్టున్నాం కదా దీన్ని 3. సో 72. సో ఇక్కడ చేస్తే కూడా రావట్లేదు ఆప్షన్స్. మనకి ఆన్సర్ ఏమి ఇచ్చినట్టు దీనికి ఆప్షన్ వై ఎందుకు రావట్లేదు, ఇది ఇలా ఆన్సర్ ఎట్లా చేస్తారు. 90, 95
అజయ్ మరియు మనోజ్ దగ్గర సొమ్ము కలదు. వారి దగ్గర ఉన్న సొమ్ము నిష్పత్తి 8:5 ప్రతిరోజు ఖర్చు చేస్తున్నాడు మనోజ్. ఓకే, మనకు అక్కడ ఏమి చూడండి, అమౌంట్ తర్వాత ఎన్ని రోజులు కష్టం అనేది చెప్తున్నాడు చూడండి, ఎన్ని రోజుల తర్వాత కష్టం అనేది. మన నార్మల్గా మీరు ఇది 9 రోజులు అనేది చేసిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్ తీసుకుంటూ చేసే ట్రై చేయండి. ఒక్కొక్క ఆప్షన్ 9 రోజుల తర్వాత చేసిన తర్వాత. సో 9 రోజులు ఏమవుతుంది చెప్పండి, 9 ఆర్లా, సో -54 ఇక్కడ వచ్చేసుకొని 9 ఒకట్లా అంటే 99, ఇక్కడ తీసేసుకుంటే 0 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 9 90 అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి ఆప్షన్ బి ఏమి ఎన్ని రోజులు ఇచ్చినారా, 5 6 ఇచ్చినాడు. సో మనకు ఒకసారి చెక్ చేయండి, ఆప్షన్ బి 6 -36 ఇక్కడ వచ్చేసి 6 ఒకట్లా 6 ఎంత వస్తుంది మనకు 105 తీసేసి 10 6 పోతే 4 10 కమెంట్ 8 నుంచి 3 పోతే 5. సో ఇప్పుడు పోతుంది చూడండి, మనకి ఏమైనా ఏడని పోతుందినే 3తో పోతుంది కదా, 3 ఒకట్ల 3 3 ఎంబల 24 3 ఎంబల 9 3 5 15. సో మనకి ఏమవుతుంది 18:35. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే, వాడు ఏమడుతున్నాడంటే క్వశ్చన్లోనా ఇన్కమ్ వచ్చిన తర్వాత 9 రోజుల తర్వాత ఇది వస్తుంది కదా రేషియో, ఇది 9 రోజుల తర్వాత ఇది వస్తుంది అనుకోసం అంటున్నాడు కదా, దిక్కు నుంచి మళ్ళీ ఎన్ని రోజులకి రేషియో అనేది ఇది అవుతుంది అని అడుగుతున్నాడు. అర్థమవుతుంది క్వశ్చన్లోనా 9 రోజుల తర్వాత మనకి ఇది వస్తుంది రేషియో ఏమి 10:11 అనేది వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏమొచ్చింది 90:99, అదే 10:11 అన్నట్లు. బట్ ఎన్ని రోజుల తర్వాత అని అడుగుతున్నాడు కాబట్టి అంటే మళ్ళీ 90 99 తీసుకుంటే ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకొని రావాలి మీరు. ఫస్ట్ ఆప్షన్ రాదు కాబట్టి మనకి ఏమొస్తుంది, రెండో ఆప్షన్ నుంచి వస్తుంది అది ఆన్సర్. ఇప్పుడు చూసుకుని కొంచెం డిఫరెంట్గా ఉండదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ఇవి. ఏమి ఇచ్చినాడంటే 169 క్వశ్చన్, సీత వాలెట్లోన కేవలం 16, 10, 20 మరియు ₹1 రూపంలో గలవాను క్వశ్చన్. పైసలు 16 పైసలు, తర్వాత 20 పైసలు, 10 పైసలు, తర్వాత ₹1 అని క్వశ్చన్ అంటే 100 పైసలు నార్మల్గా అట్లా ఈ రూపంలో ఉన్నాయంట డబ్బులు. అయితే 10 పైసలు మరియు 20 పైసల కాదు 16 పైసలు కాదు కదా ఇచ్చినది, ₹16 కదా, మొత్తం కలిపి ₹16 ఉన్నాయని చెప్తున్నారు. ఆడ ఎంత ఉన్నాయంట, ₹16 ఉన్నాయంట. ఆ ₹16 బ్యాగ్లోన 20 పైసలు ఉన్నాయంట, 10 పైసలు ఉన్నాయంట, 100 పైసలు అంటే ₹1 అండి దానికి చెప్తున్నాడు. సో మీకు ₹1 అని రాస్తాడండి. అయితే 20 పైసలు 10 పైసలా ఫస్ట్ ఇచ్చిండేది మనకి రివర్స్ రాసినాం కదా, ఓకే కరెక్ట్ రాసుకున్నాడు, మనకి రివర్స్ రాసినాం చూడండి. 10 పైసలు 20 పైసలు ఏ రేషియోలు ఉంటాయంటున్నారా, 6:1. చూడండి 10 పైసలు మరియు 20 పైసలు నాణ్యాల నిష్పత్తి అనేది 6:1 రేషియోలో ఉంటుందని చెప్తున్నాడు. అయితే ₹1 నాణ్యముల యొక్క కనిష్ట సంఖ్యను కనుక్కోండి అంటున్నాడు. ₹1 నాణ్యాలు అనేటివి కనిష్ట సంఖ్య ఎంత ఉంటుంది అనేది కనుక్కున్నాడు. సో జాగ్రత్తగా చేయండి ఇక్కడ. ఇప్పుడు ₹10 20 పైసలు అనేవి ఇచ్చాడు. ఏ రేషియోలో ఉన్నాయని క్వశ్చన్ అంట 6:1 రేషియోలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని చూడండి, ఇప్పుడు ఇది ఈచ్ కాయిన్ వాల్యూ, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాయిన్స్ యొక్క పార్ట్స్ భాగాలనేది చూసినాడు. సో మనకు సమ్మగా మొత్తం కావాలంటే ఏం చేయాలి, వీటిని ఇంటూ చేస్తే సరిపోతుంది కదా. 10 × 6 చేస్తే వస్తుంది 60 పైసలు. ఇప్పుడు 10 పైసలు బిల్లులే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయనుకున్నాండి. అప్పుడు 10 పైసలు అయితే ఎన్ని అవుతాయి, 60 పైసలే కదా ఇది. ఒకళ్ళు ఇక్కడ 20 పైసలు బిల్లు ఒకటి ఉన్నది అనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి, 20 పైసలు అవుతాయి. మొత్తం వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇచ్చినట్లు మనకు దగ్గరగా 80 పైసలు ఇచ్చినట్లు అంటున్నాడు. కానీ వాడు ఏమడుగుతున్నాడంటే మనకు మొత్తం బ్యాగ్లు ఎంత ఉన్నాయి డబ్బులు, ₹16 ఉన్నాయని క్వశ్చన్. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను 6 ఉన్నాయని క్వశ్చన్ అనుకున్నాను కదా, 6 అని కాదు అర్థం, అక్కడ ఏమని అర్థము 6 భాగాలని అర్థం. సో ఇక్కడ కూడా మనకి ఇప్పుడు 80 పార్ట్స్ వచ్చినట్ల 80 పైసలు క్వశ్చన్ ఉన్నాయి. అప్పుడు నువ్వు చూడండి ఆ పైసల్ని ఇంటి చేసుకొని పోండి, ఎక్కడి వరకు ఇంటి చేసుకొని పోండి. కానీ ఎక్కడి దగ్గర మనకి ₹16 కంటే తక్కువ వచ్చినంత వరకు ఎక్కడి వరకు దగ్గర వరకు వస్తుందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు 8తో నేను చేస్తాను, 8 గంటలు ఎంత, ఆప్షన్ త్రూ కూడా మీ ఇష్టం ఎక్కడని చేయొచ్చు, అదే చెప్తున్నాను ఆప్షన్ త్రూ అని చేయొచ్చు మీరు ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు మనకి అక్కడ 4 అని ఇచ్చినాడు. సో ఇప్పుడు 4 అని చూసుకున్నాం. ఒకవేళ ₹4 ₹1 పైసలు ఉంటే గిన మిగిలినవి ఎన్ని ఉండాలి, అవి 12 ఉండాలి. సో 12 ఉండాలని కష్టం అంటే గిన 12 అని కష్టం అంటే గిన చూడండి ₹12 అని కష్టం అంటే ఎన్ని పైసలు వస్తాయి మొత్తము, రైట్, ఇంటూ 100 చేసి గిన 12 100 వస్తుంది. ఈ 1200తో 88 పోతుంది చూడాలి. ఈ 1200తో 88 పోతుంది లేదా, బ్రహ్మాండంగా 8 1 8 8 లేదా 40. సో అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడు, కనిష్టంగానే ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దానికే పోతున్నది, 4కే పోతున్నది. సో కనిష్టంగానే అనేది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్లో ఏదైతే చిన్న వాల్యూ ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు డైరెక్ట్. దాన్ని తీసుకుంటే మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మీకు అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఒకవేళ ₹12 అని కష్టంటున్నాడు కదా, 1200 పైసలు ఉన్నట్ల. సో 1200 పైసలు అని కష్టం ఈ 80తో పోతుందని లేదు, ఈ నెంబరు పోతుంది లేదా, సో పోతుంది అని కష్టినప్పుడు మనకి ఏమవుతుంది, 1200 పైసలు అనేది తీసుకునొచ్చు నువ్వు. సో ఇదే 1200 పైసలు అని కష్టంటే మిగిలిన ₹2 అని ఉంటాయి, ఇంకా ₹4 అని కష్టం 4 బిల్లులు ఉంటాయి. సో మన కనిష్ట నెంబర్ అనేది పోతున్నది కాబట్టి మన మిగిలిన ఆప్షన్స్ అనేటివి
చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో గరిష్టంగా అన్నప్పుడు ఇప్పుడు సేమ్ మనకి ఏమైతే అనుకుంటే గరిష్టంగా ఎంత ఉంటుంది అనుకష్టం అప్పుడు తీసుకుంటాం అనుకష్టం అంటే ఇప్పుడు చూడండి ఇవి 10 పైసలు ఇవి 20 పైసలు అనేది ఉంటాయి. సో ఇవి మధ్యలో ఒక ఎన్ని ఉన్నాయి అనుకష్టం ఇప్పుడు ఇవి మాత్రం రూపాయి అనేది తీసుకునేది వస్తాయి. ఈ రెండు కలిసి మనకి ఎన్ని రావాలి వస్తే రూపాయి అనేది రావాలా. ఈ రెండు కలిసి మనకి రూపాయి అనేది రాసుకునేకి వస్తుందా రాదా ఒకసారి చూడండి. ఇప్పుడు 20 మూల ఒకవేళ ఇవి 3 ఉన్నాయని కష్టం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 20 మూల అప్పుడు ఎంత అవుతుంది మనకి 60 పైసలు అయితే. ఒకవేళ 4 ఉన్నాయని కష్టం అనుకో ఎంతైతే మనకి అంటే ఎట్లా చూసుకున్నా కానీ నేను ఏమంటానంటే ఈ రెండు కలిపేసి ఎంత ఉండాలా ₹1 అనేది అట్లా రాసిడిస్తే చాలు. ₹1 అనేది అట్లా రాసిడిస్తే అనుకో మిగిలిన మనకి ఏమవుతుంది ₹1 క్యాన్స్ పెట్టుకుంటే చాలు. అర్థమవుతుంది కదా నేను ఏమంటే 10 రూపాయల పైసలు ఉన్నాయి 20 రూపాయల పైసలు ఉన్నాయి అబ్బా ఇవి 4 తీసుకుంటే ఎన్ని అవుతాయిరా 80 పైసలు అవుతాయి. ఇవి ఒక 2 తీసుకునండి ఎంత అవుతుంది ₹1 అయిపోయింది లేదా ₹1 అయిపోయింది లేదా ₹1 అయిపోయింది కదా. సో ₹1 అయిపోయింది మిగిలినవన్నీ అనుకుంటే అప్పుడు ఎన్ని అవుతుంది గరిష్టంగా అనిపిస్తుంటే. సో అంటే ఇంకోటి మనకి ఇక్కడ చూడండి వాడు ఇవి కనీసం ఒక్కొక్కటని ఉండాలా లేదనికంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎట్లా కండిషన్ అనేటివి ఇస్తాడు అనమాట. సో ఏది సో ఈ రేషియో ప్రకారం మనకి రాజశేఖర్ అనేది ఇప్పుడు చూసుకో అప్పుడు ఏం చేస్తుంది కనిష్టంగా అనిపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు ఈ రేషియో ప్రకారం తీసుకుందాం. ఇప్పుడు ఈ రేషియో అదే ఇది కండిషన్ అని చెప్తున్నాను అనమాట. ఈ కండిషన్ ఇస్తాడు. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఇప్పుడు 6:1 అనేది రేషియో ఇచ్చినాడు. అంటే ఇవి ఎన్ని వస్తాయి మనకి ఇవి 60 పైసలు ఇవి ఎన్ని వస్తాయి మనకి 20 పైసలు వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే చూడండి మనకి ఇప్పుడు 80 పైసలు అనేది వచ్చింది. ఇప్పుడు 80 పైసలు అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి ఎప్పటికి రాదు ఆన్సర్ గరిష్టంగా అనేది. సో మనకి ఇక్కడ ఏం చేస్తాడు రేషియో చేంజ్ చేసుకొస్తే ఇవ్వాలి. ఎందుకంటే రెండు కలిపితే ఖచ్చితంగా ఎంత రావాలి మనకి రూపాయి ఎందుకంటే రూపాయలు రావాలి అట్లా రూపాయలు వస్తుంది చూడండి. ఇప్పుడు 80 పైసలు 8 గంటల 16 160 పైసలు కూడా కరెక్ట్ రాదు. ఒకవేళ 8 3 24 అంటే ఎంత వస్తుంది 240 పైసలు కూడా రావు. చూడండి ఇక్కడ చూడండి 8 5 4 అంటే అప్పుడు ఎంత అవుతుంది మనకి ₹4 అయిపోతుంది. ₹4 అయిపోతే ఇంకా ఎంత మిగులుతుంది మనకి ₹12 అంటే మనకు గరిష్టంగా ఎన్ని వస్తాయి 12 వస్తాయి. అంటే ఏమితో పోలీకి 80తోనే పోతూ కూడా రావాలా. కాకపోతే ఇది మనకి ఏం రావాలి ఎగ్జాక్ట్గా ఇక్కడ రూపాయి అనేది ఉండదు కదా. సో మనకి రూపాయలు అనేవి ఎగ్జాక్ట్గా రూపాయలు రావాలా. అట్లా రూపాయలు వచ్చేంత వరకు తీసుకొని పోవాలన్నమాట గరిష్టంగా రావాలంటే. ఒకవేళ కండిషన్ ఇస్తే ఇది కండిషన్ అనేది క్లియర్ ఏదో ఒకటి 6:1 7:1 ఏదో ఒకటి ఇస్తాడు అట్లన్నీ పోవచ్చు. లేదనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి మనకి ఎంత 170 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఇక్కడ కూడా కనిష్టమైన ఇచ్చినాడా కనిష్ట చాక్లెట్ల సంఖ్య ఇచ్చినాడు. ఓకే చూద్దాం ఇక్కడ కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక పిల్లవాడి దగ్గర 3 వేరు రకాల చాక్లెట్లు కలవంట రైటా. అయితే వాటి ధరలు చూడండి ఒకటి ₹2 అంట ₹5 అంట ఇంకోటి వచ్చేసి ₹10 అంట రైటా. ఒకటి వచ్చేసి ₹2 అంటున్నాడు ఇంకోటి వచ్చేసి ₹5 అంటున్నాడు ఇంకోటి వచ్చేసి ₹10 అంటే ఇట్లా 3 రకాల చాక్లెట్లు ఉన్నాయి ఒక పిల్లవాడి దగ్గర. అయితే చూడండి మొత్తం ఎన్ని చాక్లెట్లకు ₹120 ఖర్చు చేసినాడంట. అంటే ఇవన్నీ అన్ని చాక్లెట్లు కొనాలంటే ఎంత డబ్బులు ఖర్చు చేసినాడంట వద్దా ₹120 ఖర్చు చేసినాడు అంటున్నాడు. అయితే ప్రతి రకం చాక్లెట్లను కనీసం ఒకటి కొంటే అతను కొనగలిగే కనిష్ట చాక్లెట్ల సంఖ్య ఎంత చూడండి. అట్లీస్ట్ ప్రతిదీ ఒకటైనా కొనాలా అట్లీస్ట్ ప్రతిదీ ఒకటైనా కొనాలి. అట్లా కొంటే అతను కనిష్టంగా ఎన్నుకోగలగాలని కృష్ణ అంటున్నాడు. ఇప్పుడు చూడండి కనిష్ట చాక్లెట్ రావాలని కృష్ణ అంటే మనకి రేట్ ఎట్లా ఉండాలా గరిష్టంగా ఉండాలి. అంటే కనిష్ట చాక్లెట్లు రావాలంటే ఏ రకమైన చాక్లెట్లు ఎక్కువ కొనాలి చెప్పండి మనము ₹10 ఎక్కువ కొనాలా. సో ₹10 ఎక్కువ కొంటే మనకి ఏమవుతుంది కనిష్ట చాక్లెట్ అనేది వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 కొనే కష్టం అనుకున్నాను ₹10 10 కొంటే ఎంత అవుతుంది ₹100 అయిపోతాయి. ఒకవేళ 11 కొంటే ఎంత అవుతుంది 110 అవుతుంది. సో మనకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 కొనొచ్చు లేదంటే 11 కొంటే 110 అవుతుంది. ఒకవేళ 12 కొంటే ఏమవుతుంది మనకు 12 10 120 అవుతుంది. సో మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు 120 కష్టం మొత్తం ఇవి వచ్చేస్తాయి కదా. అంటే 12 తీసుకుంటే కరెక్ట్ మనకు వస్తుందా 12 తీసుకోకూడదు. సో ఆ 2 వాటిని చేద్దాం. సో మనకి ఇక్కడ ఇప్పుడు ₹100 అయిపోతుంది మనకి ఇంకా ఎంత ఉంటుంది 2 వాటిని కలిపి ఎన్ని ఉంటుంది చెప్పండి ఇంకా ₹20 ఉంటుంది. అంటే ₹20 ఇవి 2 కొంటే 5 రెంట్ల 10. ఒకవేళ 5 మూల 15 కొందాం మనకు 3 కొందాం మనకు అనుకుంటే కానీ మనకి వస్తాయి. ఇది కూడా ఎంత రావాలి ₹10 రావాలనుకుంటే ఇది ఇంటూ మనకి 5 కొంటే ఎంత అవుతుంది ఇది కూడా ₹10 అవుతుంది. అర్థమవుతుంది. సో అప్పుడు 10 + 10 + ఇక్కడ 10 10 ఎంత అవుతుంది 100 అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే మొత్తం ఎంత అయింది కదా ₹120 కదా. సో గరిష్టంగా ఇవి కొంటే మనకు 10 + 1 2 15 అనేది ఎంత అవుతుంది 17 చాక్లెట్లు అవుతుంది. అర్థమవుతున్నాయి. సో మాడిచ్చిన క్వశ్చన్ ఏమంటే కనిష్టంగా ఎన్ని కొనగలుగుతున్నాం అని క్వశ్చన్ అంటే. సో కనిష్టంగా అంటే మనకి ఏం చేయాలి ఇవి ఎక్కువ కొనాలి ఫస్ట్ ఎన్ని వీలైతానో అన్ని. ఒకవేళ లేదు గరిష్టంగా ఎన్ని కొనగలిగాం అనుకుంటే మనం ఇప్పుడు యాడకు వస్తుంటాం గరిష్టంగా అనుకుంటే ఇది వీటికి రావాలా ఎన్ని కొనగలుగుతాం గరిష్టంగా అనుకష్టం అనేది 2 అడిగినాడా ఒకవేళ చూడండి మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంటే కనిష్టంగా ఎంత అడిగినాడు మరియు గరిష్టంగా కూడా అంటే ఎక్కడ అడిగినాడు క్వశ్చన్ కలగలేదు
పీడిఎఫ్లో రైట్ నీకు ఇప్పుడు రెండో క్వశ్చన్ అతను కొనగల గరిష్ట చాక్లెట్ల సంఖ్య ఎంత కష్టం ఇప్పుడు చూడండి మనకి కనిష్టంగా అంటే మనకి ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ సో ఇంటూ 10 కష్టం మొత్తం 17 అనేది వచ్చింది కనిష్టం అయితే ఇది ఇప్పుడు చూడండి ఒకవేళ గరిష్టం అనేది అడుగుతున్నాడు గరిష్టం అడిగితే ఎట్లా చేయాలి మనకి ఏం చేయాలి ఫస్ట్ మ్యాక్సిమం ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఇట్లా గరిష్టం ఇచ్చినప్పుడు ఒక్కసారి ఆప్షన్స్ చూడండి అయితే ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే దీంట్లోనే మనకి ఇక్కడ దగ్గర తీసుకుంటే కానీ చూడండి 120 ఇచ్చినాడు ఒకవేళ ప్రతి ఇదొకటి అనేది ఖచ్చితంగా అనేది కొనాలనుకుంటున్నాడు ఇప్పుడు చూడండి ఇది ఖచ్చితంగా కొంటే ఒకటే కొనాలి ఇంతకంటే తక్కువ కొనలేము సో అప్పుడు ఎంత మనకి ఆల్రెడీ 10 రూపాయలు అనేది అయిపోతుంది సో ఇది ఒకటి కొంటూ మనకు 5 రూపాయలు అవుతుంది అప్పుడు మనకి 2 రూపాయలతో 15 రూపాయలు యాడ్ అని వస్తుంది ఖచ్చితంగా మనకి ఎన్ని కొనాలి ఇవి 2 కొనాల్సింది అప్పుడు మనకి 5 ఎంత అవుతుంది ఇది కూడా 10 రూపాయలు అయిపోతుంది ఇంకెంత మిగులుతుంది 100 రూపాయలు మిగులుతుంది అంటే 100 రూపాయలకు 2 రూపాయలు ఎన్ని వస్తాయి 100/2 చేస్తే వచ్చేది 50 అంటే ఇవి 50 ఇవి మనకి ఇది 2 కొన్నాం ఇవి 2 తర్వాత ఇది వచ్చేసి ఎన్ని కొన్నాం 1 అంటే మొత్తం మనం గరిష్టంగా ఎన్ని కొనగలరు 53 అర్థమవుతుంది సింపుల్ కనిష్టంగా గరిష్టం అన్నప్పుడు ఏం చేయాలనిపిస్తే కనిష్టంగా కొలిగేటివి ఎన్ని అనిపిస్తున్నప్పుడు ఎక్కువ ధర ఉండేటివి కొనాలా గరిష్టంగా ఎన్ని కొనగలమనిపిస్తే తక్కువ రేటు ఉండేటివి ఎక్కువ కొనగలిగి చూస్తారా చూడండి మనకి 171 క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఒక సంచిలోన 50 పైసలు ఉన్నాయంట తర్వాత 25 పైసలు ఉన్నాయంట తర్వాత 10 పైసలు కూడా ఉన్నాయంట సో మనకి వీటి ఏ రేషియోలు ఉంటాయి చెప్పండి 5 గంటల 10 5 5 25 5 10 అంటే మనకి ఏ రేషియోలు ఉన్నాయంటే 10:5:2 ఈ నిష్పత్తిలో మనకి విలువ అనేది వస్తుంది అయితే వాడు ఏమంటున్నాడు చూడండి అవి ఎట్లున్నాయంటే క్వశ్చన్ రూపంలోన 3 వరుస బేసి ప్రధాన సంఖ్యలు ఏ క్రమంలో అంటే మళ్ళీ అవరోహణ క్రమంలో అంటున్నాడు అవరోహణ క్రమం అంటే ఏమి చెప్పండి పెద్దదాని నుంచి చిన్నదానికి ఆ రూపంలో ఉండడానికి ఇస్తున్నాడు చూడండి క్వశ్చన్ ఇచ్చింది అది అంతేనే తెలుగులో ఇంగ్లీష్లో ఏమి ఇచ్చినట్టురా అసెండింగ్ ఆర్డర్ కదా ఇచ్చింది అది అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ క్రమం వస్తుంది చిన్నదాని నుంచి పెద్దదికి వస్తుంది రివర్స్ ఇచ్చినాడు తెలుగులో ఇంగ్లీష్లో ఒకటి ఇచ్చినాడు అందుకని డౌట్ వచ్చింది సో మనకి ఆడ ఆరోహణ క్రమం అని రాసుకున్నాండి ఆరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి ఎందుకని కష్టం ఇంగ్లీష్లో అసైనింగ్ ఆర్డర్ అని ఇచ్చినాడు కదా చూసుకున్నాండి అక్కడ ఒకటి అయితే అప్పుడు క్రమంలో సంచిలోని మొత్తం నాణ్యమైన విలువ అనేది 552 రూపాయలు అవుతాయంట రైట్ ఒకవేళ నాణ్యాల సంఖ్య మాత్రం ఒకవేళ తారుమారు చేసిగిన అప్పుడు సంచిలోన డబ్బులు అనేటివి ఎంత పెరుగుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు సో ఇక్కడ చూడండి నార్మల్గా వీటి యొక్క విలువ 10:5:2 ఇవేం మారు కానీ నాణ్యాలు అనేటివి ఈ సంఖ్య అనేటివి ఏ రూపంలో ఉంటుంది అంటున్నాడు అసెండింగ్ ఆర్డర్లో ఉండాలా అంటే ఆరోహణ క్రమంలో ఉండాలా అవి ఏటివి ఉండాలా బేసి ప్రధాన సంఖ్యలో ఉండాలి 3 వరుస బేసి ప్రధాన సంఖ్యలు ఎందుకంటే మనకి ఏమొస్తుంది చెప్పండి 3 5 7 సో మనకి పెరుగుతూ పోతుంది చిన్నదాని నుంచి పెద్దదానికి పోతున్నది మళ్ళీ బేసి మరియు ప్రధాన సంఖ్యలు కూడా ఇవి రైట్ ఈ ఆర్డర్లో ఉన్నాయని క్వశ్చన్ చెప్తున్నాడు సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి వాడికి ఈ నెంబర్ని ఇచ్చాడు 3:5:7 నిష్పత్తిలో ఉన్నాయి నాణ్యాల సంఖ్య అని క్వశ్చన్ ఇవ్వలేదు సింపుల్గా దాన్ని ఏమంటుందంటే అసైనింగ్ ఆర్డర్లో ఉండే బేసి ప్రధాన సంఖ్యలు వరుస 3 అని క్వశ్చన్ ఇచ్చినాడు అనమాట అవే ఇవి ఇప్పుడు చెప్తాండి చేసిన మొత్తం ఇప్పుడు ఇది కాయిన్ వాల్యూ ఇది చేసి కాయిన్ యొక్క భాగాలు ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ సో మనకి ఇంటి చేసి ఏమొస్తుంది మనకి సమ్ అనేది వస్తుంది మొత్తం వస్తుంది కదా నాణ్యాల విలువ వస్తుంది మనకి చెప్పండి 13 30 తర్వాత 5 5 7 2 14 సో మనకి మొత్తం ఎంత వచ్చింది చెప్పండి సో 30 ఒక 25 అనేది ఎంత 55 ఒక 14 నుండి తీసుకొచ్చి 69 సో ఈ 69 భాగాలకి ఎంత అంటున్నాడు అంటే 552 రూపాయలు అవుతుంది ఎంత అంటున్నాడు 552 రూపాయలు అంటున్నాడు తర్వాత క్వశ్చన్లో మళ్ళీ ఏమి ఇచ్చినాడంటే సో ఈ నాణ్యాల విలువ అనేది అట్లే పెట్టుకోను రైట్ నాణ్యాల విలువ అనేది 10:5:2 ఉంటుంది కానీ ఈ నాణ్యాల సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని తారుమారు చేయి అంటున్నాడు అంటే రివర్స్లో రాసుకున్నాం అంటున్నాడు సింపుల్గా తారుమారు చేయాలంటే ఏం చేయాలి రివర్స్లో రాసుకున్నాడు సో రివర్స్లో రాసి మనకి ఇది ఏమైతే చెప్పండి ఇది 7 తర్వాత 5 తర్వాత 3 ఇట్లా ఒకవేళ తారుమారు చేసిగిన అప్పుడు ఈ మనకి ఎంత డబ్బులు పెరుగుతాయని క్వశ్చన్ అడుగుతున్నాడు సో మనకి ఇక్కడ ఒక భాగానికి ఎంత వస్తుంది చెప్పండి మనకి ఏమిటితో పోతుంది 13తో పోతుందా 3 దాని కొట్టాను 3 2 6 3 3 9 3 ఒక అట్లా 3 3 ఎమ్మలు 24 3 4 12 ఇంకేమంటున్నాను పోతుంది 23తో డైరెక్ట్ పోతుంటుంది చూడండి మనకి 23 8లేనా ఎక్కువ 23 8 కదా 8 3 24 8 అంటే 16 1 2 18 సో 23 8 అంటే ఒక పాటకు వచ్చేసి మనకి ఎంత వచ్చింది
8 భాగాలు వచ్చింది. సో మనకి ఇక్కడ చూద్దాం, ఇప్పుడు మనకి ఎన్ని భాగాలు వస్తున్నాయో చూద్దాం. మనకి అప్పుడు 10 ఏళ్ళ 70, 5 ఐదుల 25, సో 3 రెంట్ల 6. సో మనకి చూడండి అప్పుడు 70 ఒక 25 ఎంత తీసుకొచ్చి మనకి 95, 95 ఒక 6 తీసుకొచ్చి 101. అంటే ఇక్కడ 69 భాగాలు ఉండేది, మనకి ఇక్కడ ఎన్ని భాగాలు వచ్చింది 101 భాగాలు, అంటే డబుల్ పెరిగినట్లే కదా. సో మనకి ఇక్కడ ఎన్ని భాగాలు పెరిగినాయి ఓవరాల్గా మనకి ఇక్కడ చూస్తే కింద, సో ఎన్ని భాగాలు పెరిగినాయి మనకి 32 భాగాల, అంతే కదా. మనకి 69 నుంచి 70 అనుకున్నాండి, 70 నుంచి 100 రావాలంటే ఎన్ని భాగాలు పెరిగినట్లు 30. బట్ మనకి ఇక్కడ ఒకటి 31, ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదా 32. సో మనకి 32 భాగాలు. సో 32 ఒక భాగానికి ఎంత వచ్చింది మనకి 8 రూపాయలు. అప్పుడు 8 రెంట్ల 16, 8 3 24 1 25. అంటే మనకి ఎంత డబ్బులు పెరుగుతాయి మనకి ఇక్కడ 256 రూపాయలు అనేవి పెరిగినాయి చూడండి. సో చాలా ఈజీ క్వశ్చన్, కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి 172 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఒకసారి జాగ్రత్త చదవండి. ఏ మరియు బి అనే 2 సంచులు ఉన్నాయంట. ఆ సంచిలోన ఏ అనే దాంట్లోన ₹1.50, ₹1.50, తర్వాత 25 పైసలు అనేటివి. అప్పుడు మనకి వీటి యొక్క విలువ, నాణ్యాల విలువ మనకి ఏ రేషన్ ఉంటే చెప్పండి. 21, 25, 25 రెంట్ల 25 4, 4:2:1 రేషన్లోనే కదా ఉండేది. అయితే ఇది ఏ సంచి అనుకున్నాండి. ఇంకొక సంచి బి సంచిలో కూడా మనకి ఏ నాణ్యాలు ఉన్నాయని ఇచ్చినట్టు మనకి. రైట్, బి రకం సంచిలో కూడా ఏ నాణ్యాలు ఉన్నాయంట 50 పైసలు, 25 పైసలు, 10 పైసలు ఈ విధంగా ఉన్నాయి. మనకి చెప్పండి రేషియో అవుతుంది 5 రెంట్ల 10, 5 5 25, 5 10 50. వాటి యొక్క నాణ్యాల విలువ ఈ విధంగా ఉంటుంది. ఏ దాంట్లోనా బి దాంట్లో అంటున్నాడు. తర్వాత మళ్ళీ మనకి ఏమి ఇచ్చినాడు అంటే నాణ్యాల సంఖ్య యొక్క నిష్పత్తి కూడా ఇచ్చినాడు. ఏ దానికి సంబంధించి ఏమి ఇచ్చినాడు చెప్పండి. 5 2:3:5 అంట. ఏ దానికి సంబంధించి కలిసి అంటే నాణ్యాల సంఖ్య నిష్పత్తి. అప్పుడు మొత్తం విలువ కావాలని చెప్పి 4 రెంట్ల 3 రెంట్ల 6, 5 ఒక 5. అంటే ఓవరాల్గా ఎన్ని భాగాలు వచ్చింది మనకి 19 భాగాలు. సో నెక్స్ట్ మనకి బి దాంట్లో సంబంధించి కూడా రేషియో చెప్పండి ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ 3:x:8 రేషియోలో ఉన్నాయి వెనకేసి అంటున్నాడు. సో మనకి 10 10 30, 5x 5x 8 రెంట్ల 16. సో మనకి ఓవరాల్గా ఎన్ని భాగాలు వస్తాయి చెప్పండి 46 ప్లస్ 5x భాగాలు ఇచ్చినాడు. అయితే బట్ మనకి ఇక్కడ చూడండి ఈ రెండింటిలో నాణ్యాల మొత్తం యొక్క విలువ అనేది ఏ రేషియోలో ఉన్నదానికోసం చెప్తున్నాడు అనుకోసం అంటే 5:4 రేషియోలో ఉందని చెప్తున్నాడు. మనకి ఏమంటున్నాడు 5:4 రేషియోలో ఉన్నదని. ఇప్పుడు మనకి ఇక్కడే మీరు ఏమి ఇచ్చినాడు 19 భాగాలు ఇచ్చినాడు. ఇక్కడేమొచ్చింది మనకి 46 ప్లస్ 5x అని. ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ 19 ఉండదు కదా. సో ఇప్పుడు మనకి 5:4 రేషియో రావాలంటే 19:5 అని రాసి ఇక్కడ సేమ్ ఇక్కడ 19:4 అని రాసి ఇక్కడ 19 క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది రేషియో అనేది 5:4. అంటే యాక్చువల్ అంటే ఇట్లా ఉన్నట్లు అవి వీటిని క్యాన్సిల్ చేసి ఇది 19 భాగాలు ఇచ్చాడు కదా. సో 19 భాగాలు ఇంటే 5 అని అర్థం 19,95, 19,76. అంటే ఇక్కడ 19 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది మనకి రేషియో అనేది 5:4. అంటే అప్పుడు ఈ విలువ అనేది ఎంత అయితే 19 భాగాలకు 19,95 అయితే ఇక్కడ విలువ కావాలంటే అప్పుడు 19 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది అయితే 46 ప్లస్ 5x మనకి ఎంత రూపాయలు ఇచ్చినట్లు ఇక్కడ 76 రూపాయలు ఇచ్చినట్లు. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ 5x చేస్తే మరి 76 నుంచి 46 పోతే ఎంత అయితే మనకి 30. సో 5 ఒక 5 6 30. సో మనకి ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోమని చెప్పిండేది. కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది 6 అవుతుంది అన్నమాట. అర్థమైందే చూస్తున్నాడు ఒకసారి. సో 178, 179 ఆల్రెడీ మనకి లెవెల్ 2లో చెప్పినాను. 176, 177 అట్లా చాలా ఈజీ క్వశ్చన్స్. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడంటే ఒక కంపెనీ యొక్క ద్రవ్యోల్బణం వలన ఇన్ఫ్లేషన్స్ వలన ఉద్యోగుల సంఖ్య అనేది 5:3 నిష్పత్తిలో తగ్గింది అన్నారు. సో రైట్ మనకి ఇక్కడ 5 ఇచ్చినాడు, తర్వాత 3 ఈ నిష్పత్తిలో తగ్గింది అంటున్నాడు. అయితే సగటు ఉద్యోగుల యొక్క జీతాలు అనేవి 7:8 నిష్పత్తిలో పెంచినాయి అని అంటున్నారు. సో మీకు ఇంతకుముందే చెప్పినాను. సో రైట్ 7:8 నిష్పత్తిలో పెంచినాయి అని అంటున్నారు. అయితే ఈ విధంగా ఏమైంది అంటే ప్రకారం ఆ కంపెనీ అనేది 55,000 రూపాయలు ఆదా చేయగలిగింది. అయితే ఆ తొలుత కంపెనీ యొక్క ఖర్చు ఎంత అని అడుగుతున్నారు. సో మనకి సింపుల్ మీకు ఏం చెప్పండి వీటి చెప్పింది రెండవటిని ఇంటి చేయమని చెప్పింది. సో 7 5 35, 8 3 24 రైటా. సో ఎంత ఆదా చేయగలిగింది చెప్పండి. ఇప్పుడు 35 భాగాలు ఉండేది 24 భాగాలు అయిపోయింది. అప్పుడు మనకి ఎన్ని భాగాలు తగ్గినాయి 11 భాగాలు. సో ఈ 11 భాగాలకి ఎంత ఇచ్చినాడు మనకి 50,000. అప్పుడు 1 పార్ట్ ఎంత అయితే మనకి 11 5 సో మనకు తొలుత కంపెనీ యొక్క ఖర్చు ఎంత అని ఇచ్చినాడు. సో మనకి ఎంత 35 భాగాలు. సో 35 భాగాలు ఇంటి 5 చేసే 5 5 25, 5 3 15, 1 2 17 పక్కన 3 సున్నాలు పెట్టుకున్నారు కాబట్టి 3 సున్నాలు రైటా. సేమ్ క్వశ్చన్ గురించి చూడండి 179 కూడా 2 రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణం చేసే మొదటి మరియు రెండవ తరగతి ప్రయాణికుల మధ్య నిష్పత్తి అనేది ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే 1:50 అని ఇచ్చినాడు.
అయితే అదే స్టేషన్ల మధ్య మొదటి మరియు రెండవ తరగతి ఛార్జీల యొక్క నిష్పత్తి అనేది ఇచ్చినాడు మనకి. ఛార్జీల యొక్క నిష్పత్తి అనేది 3:1 సో 3:1 అంటున్నాడు. అయితే ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికుల నుండి వసూలైన మొత్తం సొమ్ము ఇచ్చాడు. మొత్తం సొమ్ము ఎంత? 13,250 రూపాయలంట. సో మనకి మొత్తం సొమ్ము రావాలంటే మీకు ఏం చేయాలి? సింపుల్గా 3 ఒకట్ల 3, 50 ఒకట్ల 50, అంటే మొత్తం ఎన్ని భాగాలు అయితే మనకి 53 భాగాలు. సో ఈ 53 భాగాలకు మనకి ఎంత ఇచ్చాడంటే 13,250 రూపాయలు అయితే అనుకుంటున్నాడు. అయితే మనకు ఫైనల్గా క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడరా? అయితే రెండవ తరగతి ప్రయాణికుల నుంచి వచ్చిన మొత్తం సొమ్ము ఎంత అనుకుంటుంది? రెండవ తరగతి ప్రయాణికుల నుంచి వచ్చిన సొమ్ము ఎంత మనకి? రెండవ తరగతి అనుకుంటే అంటే 50. సో 50 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి మనకి 53తో డైరెక్ట్ పోతుంటే చూడండి ఒకసారి ఈ నెంబర్ ఏమంటే పోతుంది చెప్పండి. 15 మూల 45, 15 75 సరిపోద్దు. 25 చూడండి 53 × 25 చేస్తే 25 మూల 75, 25 125, ఒక 7 అంటే 132 అవుతుంది. సో మనకి ఏమవుతుంది? 53 25 సో చూసుకుంటే 25 125, పక్కన 2 సున్నాలు ఉంటాయి కదా. సో మనకి 12,500 రూపాయలు అనేటివి మనకి వస్తాయి. సో మన క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూసుకున్నాం, ఈజీగా ఉన్నది. చూడండి మనకి ఏమి ఇచ్చినట్టు 182 క్వశ్చన్ అన్న. ఒక కుక్క ఒక సింహం దూకే ప్రతి 12 అడుగులకి 8 అడుగులు దూకుతుందని ఇచ్చినాడు. ఒక కుక్క అంట ఒక సింహం దూకే ఎన్ని అడుగులకి? ప్రతి 12 అడుగులకి. ఎన్ని అడుగులు దూకుతుందంటే కుక్క అనేది 8 అడుగులు దూకుతుంది. అంటే డాగ్ అనేది రాస్తాడు. డాగ్ అనేది ఎన్ని అడుగులు దూకుతుందంట? ఎన్ని. సింహం అంటే లయన్ అని రాదా? ఎన్ని అడుగులు దూకుతుందంటే ఇది 12 అడుగులు దూకుతుందని ఇచ్చినారు. అయితే మరియు ఒక నక్క ఒక సింహం దూకే ప్రతి 12 అడుగులకి 15 అడుగులు దూకుతుందంట. నక్క మాత్రం ఫాక్స్ ఎన్ని అడుగులు దూకుతుందంట? ఫాక్స్ మాత్రము 15 అడుగులు. ఎన్ని? 15 అడుగులు దూకుతుందని ప్రశ్నించాడు. అయితే ఇక్కడ చూడండి దూకుతుంది. మరియు కుక్క 8 అడుగులు దూరం. కుక్క అంట కుక్క. డాగ్ అంటే ఏం చెప్తాం? డి. ఎన్ని అడుగులు అంట? 8 అడుగులు దూకేది. తర్వాత రైటా సింహం అనేది 16 అడుగులు. 16 అడుగులు సింహం. తర్వాత నక్క 24. నక్క అనేది 24 అడుగులు. రైటా ఈ విధంగా దూకుతేగిన వాటి మధ్య వేగాల నిష్పత్తి ఎంత అని ప్రశ్న అడుగుతున్నారు. సో వేగాల నిష్పత్తి అన్నప్పుడు మీకు ఏం చేయాలి? DLFకి రేషియో కనుక్కొని ఇంటి చేసి సరిపోతుంది లేదా? సో మనకి క్లోజ్ మెథడ్ తెలుసు కదా, DLFకి కావాలంటే D కావాలంటే D క్లోజ్ చేస్తే అయిపోయా. రైట్ మనకి అప్పుడు ఏం చేయాలి? 16 ఇంటూ కొడతారా? రైట్ మనకు పోతుంది కదా, కొట్టండి. 8 ఒకట్ల 8, 8 అంటే 16, 8 3 24. సో మనకి ఇక్కడ D కావాలంటే క్లోజ్ చేసి 3 రెంట్ల 6, L కావాలంటే 3 ఒకట్ల, F కావాలంటే 2 ఒకట్ల. సో D అంటే ఎంత ఉండేది? ఆల్రెడీ 8 ఉండేది. సో అక్కడ D అంటే ఎంత వచ్చింది మనకి? 6. ఇక్కడ 12 ఉండేది. L అంటే ఎంత వచ్చింది మనకి? 3. సో F అంటే ఎంత ఉన్నారు? 15. ఇక్కడ చూసుకొస్తే 2. సో మనకి ఏమంటున్నాను? కొట్టబోతాయా? 3తో పోతాయి కదా. 3 ఒకట్ల 3, 3 5 15, 3 రెంట్ల 6. మళ్ళీ 2తో పోతాయి కదా. 2 ఒకట్ల 2, 2 6 12, 2 ఒకట్ల 2. ఇంకేమంటున్నాను పోతుందా? ఏం పోదు కాబట్టి 8:6:5 రైటా. 8:6:5 ఏమరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 185 చూడండి. మీకు ఆల్రెడీ క్వశ్చన్ లెవెల్ 1, లెవెల్ 2 మరి ఇప్పుడు లెవెల్ 3 వచ్చింది. కొంచెం వేరియేషన్ అనేది చేంజ్ చేసుకొని వచ్చినారు ఇక్కడ. చూడండి మనకి ఇక్కడ దీంట్లో 2 రకాల క్వశ్చన్లు ఉంటాయి. అది ఏం చెప్తున్నారంటే చూడండి, మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు కలర్ గురించి కానీ భూమి గురించి కానీ ఏదో ఒక రకంగా ఇస్తాడు. ఇంతకుముందు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారంటే ఇది ఇంత భూమి అనుకుంటే గిన దీంట్లో మనకి రేషియో ఎట్లా ఉంటుంది అంటే 1:2 మొత్తం ఓవరాల్ కలుపుకోవాలి అనుకున్నాండి. 1:2 ఉంటే గిన అందులోన సగభాగం కొద్దిగా ఉంటే గిన ఇంకొక సగభాగంలో ఎంత రేషియో ఉంటుంది అనేది క్వశ్చన్ అడుగుతుంది. సో లెవెల్ 1 లెవెల్ 2 ఇక్కడ వరకు చదివినారు. బట్ ఇక్కడ లెవెల్ 3లో ఏం చదువుతారంటే మనకి ఇక్కడ ఓవరాల్గా రేషియో ఇస్తాడు, మళ్ళీ సగభాగంకి సంబంధించి రేషియో ఇస్తాడు, మళ్ళీ ఈ సగభాగంలో మళ్ళీ ఇంకొక సగభాగం సంబంధించి రేషియో అడుగుతారు. అంటే ఓవరాల్గా ఒక భాగం మళ్ళీ 2 భాగాలు చేస్తారు. ఆ 2 భాగాలు మళ్ళీ ఇంకొక భాగం తీసుకొని మళ్ళీ ఇంకొక 2 భాగాలు చేస్తారు అనమాట. కానీ ఫస్ట్ మనకి ఓవరాల్గా ఒక భాగం ఉంటుంది, దాన్ని 2 భాగాలు చేస్తారు. ఓవరాల్గా ఇస్తాడు, ఒక భాగం ఇస్తాడు, ఇంకొక భాగం అనుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా ఇస్తాడు, 2 భాగాలు చేసినారు, ఒక భాగం ఇస్తాడు, ఇంకొక భాగం ఇస్తాడు, ఇంకొక భాగం అనుకోవాలి. ఉదాహరణ చూస్తున్నాండి. ఫస్ట్ మీకు ఇంతకుముందు చెప్పింది ఎట్లుంటుందంటే మొత్తం అంటే గిన మొత్తం ఇస్తాడు, సగం ఇచ్చి కాసి ఇంకో సగం అనుకోమంటాడు. దీంట్లోన మొత్తం ఇస్తాడు, ఇప్పుడు ఈ సగం ఇది ఇస్తాడు, ఇది ఇచ్చి కాసి కూడా ఇంకో దాంట్లో ఇంకోటి ఎంత ఉంటుందని కనుక్కోవాలి మీరు. అర్థమైనా? బట్ ఇప్పుడు ఇది లెవెల్ 3 అని కొంచెం చూస్తున్నాండి. మోడల్ని మనకి ఇది అవసరం లేదు ఇప్పుడు. రైట్ ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి ఏమి ఇచ్చినాడని. చూడండి, ఒక భూమి ఉపరితలం మీద
మొత్తం నేల మరియు రైటా నేల అంటే ఎర్త్కు సంబంధించి నేల మరియు ఇంకోటి ఏమరా నీటి యొక్క నిష్పత్తి ఇచ్చినాడు రైటా నేల అంటే ల్యాండ్ నీటి అంటే వాటర్ యొక్క రేషియో ఇచ్చినాడు మనకి ఎంత ఇచ్చినాడంటే 1:2 అంట 1:2 అంటున్నాడు. అయితే ఉత్తరార్ధగోళం పైన నేల మరియు నీటి యొక్క నిష్పత్తి అని ఇచ్చినాడు. ఉత్తరార్ధగోళం అంటే పైన అనుకున్నాడు సగం. ఉత్తరార్ధగోళంలోనే మనకి నేల మరియు నీటి నిష్పత్తి ఎంత ఇచ్చాడు 2:7 అని ఇచ్చినాడు. సో ఇప్పుడు చూడండి మీకు ఇంతకుముందు మనం ఏం చేస్తుంటాం ఇంతే వేస్తుంటారు క్వశ్చన్. అప్పుడు మీరు ఏం చేస్తుంటారు ఈ ఓవరాల్గా ఎన్ని భాగాలు ఇవి 3 భాగాలు. ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని భాగాలు 9 భాగాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఏం చేస్తుంటాం మనం ఫస్ట్ రెండింటిని సమానం చేస్తుంటాం. అంటే దీన్ని ఏమిటితో ఎడ్డి చేయాలా 9తో ఎడ్డి చేయాలి. దీన్ని ఏమిటితో ఎడ్డి చేయాలా 3తో ఎడ్డి చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేస్తుంటామే ఇది దీంట్లోనే ఇది మొత్తం ఇది సగం ఉంటుంది. ఇది సగం ఉంటుంది అంటే ఇది ఎట్లుంటుంది దానికి రెట్టింపు ఉంటుంది కదా. అంటే దీన్ని ఏమిటితో ఎడ్డి చేస్తుంటే మనము 2తో ఎడ్డి చేస్తుంటాం. దీన్ని ఏమిటితో ఎడ్డి చేస్తుంటే 1తో ఎడ్డి చేస్తుంటాం. ఇలా చేసిన తర్వాత ఈ నెంబర్తో ఎడ్డి చేసేది ఈ నెంబర్తో ఎడ్డి చేసేది ఈ మొత్తంలో నుంచి తీసేసినా ఇంకొక సగభాగం అనేది వస్తుంది. బట్ ఇప్పుడు ఇట్లా కాదు క్వశ్చన్ అడిగింది. సో ఇక్కడ మొత్తం ఇచ్చినాడు ఉత్తరార్ధగోళం సగభాగం మనకి ఇచ్చినాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడు అనేది చూడండి. మనకి అక్కడ కరెక్ట్ అయినా రేషియో ఇచ్చింది 2:7 అయినా రైట్ ఇచ్చిండేది రైట్ 2:7 ఇచ్చినాడు చూడండి మనకి అక్కడ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి 2:7 అయినా